రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండల కేంద్రం సింహగిరి క్షేత్రంలో స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్న ఈ మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇబ్రాహీంపట్నం చెరువు కట్ట సుందరీకరణ పనులతో పాటు స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి సింహగిరి క్షేత్రంలో భక్తుల కోరిక మేరకు ఆలయానికి ధ్వజస్తంభం అలాగే ప్రధాన రహదారిలో సింహద్వారాన్ని ఏర్పాటు చేయడానికి తన వంతు సాయం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రాహీంపట్నం జెడ్పీటీసీ భూపతిగల్ల మైపాల్, పిఏసిఎస్ చైర్మన్ యాదుల్లా పాండురంగారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ముత్యాల రాజశేఖర్ రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్లపల్లి కృష్ణ, ఆలయ కమిటీ మెంబర్లు సూరమోని బాబు, ఆలయ ఈవో మురళీకృష్ణ, ప్రధాన అర్చకులు, వివిధ గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. లక్ష్మీ నరసింహస్వామి పురాతన దేవాలయాన్ని ఒక చక్కటి దేవాలయంగా తీర్చిదిద్దుతున్న ఇక్కడ ఉండేటువంటి పూజారులు కానీ ఈ గ్రామానికి సంబంధించి ఇబ్రాహీంపట్నంలో ఉండే భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ దేవాలయాన్ని నా వంతు కృషిగా నేను గతంలో వచ్చినప్పుడే చాలాసార్లు చెప్పిన ఈ దేవాలయం పరిసర ప్రాంతాలంతా కూడా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ అవసరం వచ్చే విధంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని తప్పకుండా నేను చేయబోతున్నా. ఇబ్రాహీంపట్నం కట్ట మీద ఎట్లయితే బ్యూటిఫికేషన్ చేయబోతున్నామో ఈ దేవాలయాన్ని కూడా ఇబ్రాహీంపట్నం కట్టతో పాటుగా ఈ యొక్క దేవాలయ పరిసర ప్రాంతం అంతా కూడా ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్ని ఎకరాలలో పూర్తిగా ఫెన్సింగ్ చేయించి ఈ దేవాలయంలో మీరు అన్నట్టుగా ఆర్చి కట్టించే బాధ్యత నేనే తీసుకుంటాను. అదేవిధంగా గజస్తంభం గురించి చెప్పారు. తప్పకుండా గజస్తంభాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకునే కార్యక్రమాన్ని చేద్దాం. ఇది అందరికి సంబంధించింది, ఎవరు వ్యక్తులకు సంబంధించింది కాదు. ఇది ఒక శక్తి మన దగ్గర ఉన్నటువంటి దేవాలయం, మనందరినీ కాపాడే భగవంతుడు లక్ష్మీ నరసింహస్వామి. తప్పకుండా ఈ దేవాలయాన్ని ఒక ఆదర్శ దేవాలయంగా తీర్చిదిద్దడానికి నా వంతు పూర్తిగా పనిచేస్తాను. కాబట్టి మీరందరూ కూడా దీనికి సహకరించి ముందుకెళ్ళమని చెప్పి కోరుతున్నాను.
सहस्रपाद
శాసనసభ్యులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారు కళ్యాణాన్ని దిగ్విజయంగా నిర్మించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. లక్ష్మీరమణ గోవింద లక్ష్మీ భగవాన్ కీ రాజా దానవేంద్ర మహాగ్రహ ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర శాంతి శాంతి శాంతి. మీరు అటు వెళ్తేనే కనిపిస్తుంది అటు సైడ్ లక్ష్మీనరసింహస్వామినే నమః వస్త్రం సమర్పయామి. మహాలక్ష్మీ నమః ఆభరణార్థం వస్త్రాన్ సమర్పయామి. లక్ష్మీ నరసింహి ఒక ఇక్కడ రోడ్డు జరిగింది. ఆ రోడ్డుకు ఒకటి ఆర్చి నిర్మించాలి. తర్వాత ధ్వజస్తంభం అనేది కొద్దిగా శిథిలావస్థలో ఉన్నది. దాన్ని పునరుద్ధరించడానికి మీరు ఒక తొర్రూరు వైభవంగా దేవాలయం కట్టారు. అది చిరస్థాయిగా మల్రెడ్డి వంశానికి దినదిన ప్రవర్తమానంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నది. అది ఆ అమ్మవారు మంగళవారం దర్శించుకున్నట్టయితే, నేను గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నప్పుడు మంగళవారం దర్శించుకున్నాను. అది వైభవంగా జరుగుతుంది. మీ చిరస్థాయిగా
మీ యొక్క వంశ ప్రతిష్ట నిలబడ్డది. ఆ వంశ ప్రతిష్టకు ఈ నరసింహస్వామి గుట్ట మీద కూడా దయచేసి ఒక ధ్వజస్తంభము, అక్కడ సింహద్వారం మీ పేరుండే విధంగా నిర్మించాలని చెప్పి గ్రామ పురోహితుడిగా నేను నిర్ణయించుకుంటున్నాను. ఇబ్రాహీంపట్నం గడ్డ మీద లక్ష్మీ నరసింహస్వామి పురాతన దేవాలయాన్ని ఒక చక్కటి దేవాలయంగా తీర్చిదిద్దుతున్న ఇక్కడ ఉండేటువంటి పూజారులు కానీ ఈ గ్రామానికి సంబంధించి ఇబ్రాహీంపట్నంలో ఉండే భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ దేవాలయాన్ని నా వంతు కృషిగా నేను గతంలో వచ్చినప్పుడే చాలాసార్లు చెప్పిన ఈ దేవాలయం పరిసర ప్రాంతాలంతా కూడా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ అవసరం వచ్చే విధంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని తప్పకుండా నేను చేయబోతున్నా. ఇబ్రాహీంపట్నం కట్ట మీద ఎట్లయితే బ్యూటిఫికేషన్ చేయబోతున్నామో ఈ దేవాలయాన్ని కూడా ఇబ్రాహీంపట్నం కట్టతో పాటుగా ఈ యొక్క దేవాలయ పరిసర ప్రాంతం అంతా కూడా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలలో పూర్తిగా ఫెన్సింగ్ చేయించి ఈ దేవాలయంలో మీరు అన్నట్టుగా ఆర్చ్ కట్టించే బాధ్యత నేనే తీసుకుంటున్నాను. అదేవిధంగా గజస్తంభం గురించి చెప్పారు. తప్పకుండా గజస్తంభాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకునే కార్యక్రమాన్ని చేద్దాం. ఇది అందరికి సంబంధించింది, ఎవరో వ్యక్తులకు సంబంధించింది కాదు. ఇది ఒక శక్తి, మన దగ్గర ఉన్నటువంటి దేవాలయం, మనందరినీ కాపాడే భగవంతుడు లక్ష్మీ నరసింహస్వామి. తప్పకుండా ఈ దేవాలయాన్ని ఒక ఆదర్శ దేవాలయంగా తీర్చిదిద్దడానికి నా వంతు పూర్తిగా పనిచేస్తాను. కాబట్టి మీరందరూ కూడా దీనికి సహకరించి ముందుకెళ్ళమని చెప్పి కోరుతున్నాను. అందరికీ నమస్కారం. భగవంతుడు అందరినీ కూడా, చాలా మంది భక్తులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన ప్రాంతంలో ఉండేటువంటి ఇలాంటి దేవాలయాలు తప్పకుండా అభివృద్ధి చేయడంలో నా పాత్ర ఉంటుంది. ఏ ఉదయమే ఎండోమెంట్ ఇక్కడ ఈవో కూడా ఉన్నట్టున్నాడు, అందరినీ కూడా పిలిచి నేను మాట్లాడిన తప్పకుండా అధికారులు కూడా కావలసిన అన్ని వసతులు, నేను 10 రోజుల కిందనే ఈ దేవాలయం జాతర కోసం మున్సిపల్ కమిషనర్ కూడా పిలిచి చెప్పిన, ఈసారి కొంత చేసినారు, వచ్చేసారి ఇంతకు ఇంకా బాగా చేసే విధంగా చేపిస్తానని చెప్పి తెలియవచ్చు. అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇక మున్ముందు మీ యొక్క మల్రెడ్డి కుటుంబ వైభవాన్ని మా గుడి మీద ఆ తాంత్రికలు ప్రదర్శించే విధంగా ఉండాలని చెప్పేసి భగవంతుడిని ధ్యానిస్తూ మున్ముందు పై ఉన్నతో పదవులకు ఇదే విధంగా వెళ్ళాలని చెప్పేసి ఆ నరసింహస్వామి యొక్క కటాక్షాలు మీ మీద ఉంటాయని చెప్పేసి కోరుతూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కళ్యాణ మహోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాలు ప్రారంభమైందండి. మరి పూజా కార్యక్రమం ప్రారంభమైంది కాబట్టి మరి భక్తులందరూ కూడా ఎంతో భక్తితో ఇక్కడికి విచ్చేస్తున్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు. తదుపరి పూజ పదం సమూఢమస్యవాం సురే విష్ణుర్విష్ణుర్విష్ణుర్విష్ణుః నివేదనం ప్రోక్ష్య పరిహిచ్య రూపస్వః అగదాభిషానమసి ఉత్తరాబోధనం హస్తో రక్షాలయామి పాదో రక్షాలయామి సిద్ధాచమనీయం సమర్పయామి ఊకే ఫలసమానిత్యం తాంబూలం ప్రతిగృహ్యతాం మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి నమస్కరోమి రక్షాంధారయామి గజానన భగవానికి.
विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि यस्याः स्मृत्यादनामो ज्ञानवः पूजात्यादिषु हीनं सम्पूर्णतां व्याधि सत्यो वन्दे तमच्युतम् अन्त्रहीनं क्रियाहीनं देव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं आनुकूल्यता फलसिद्धिरस्तु ధారణ కార్యక్రమం ముగిసింది. మరి మరొక ముఖ్యమైనటువంటి ఘట్టము వధూవరులు ఇద్దరు కూడా చూస్తున్నాము. అదేవిధంగా మరి ఆ యొక్క లోక కళ్యాణ కాలకుడైనటువంటి సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపులు మరి వారి కళ్యాణ మహోత్సవంలో కూడా కళ్యాణాలు చేసుకునేటువంటి కార్యక్రమం ప్రారంభమవుతున్నది. కావున భక్తులు వారు ఈ యొక్క కళ్యాణ మహోత్సవ దర్శనాల కార్యక్రమంలో మమేకమై స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. కార్యక్రమం అనగా తలంబ్రాలు పోసుకునేటువంటి కార్యక్రమం. అలాగే భక్తులకు మరొక ముఖ్య గమనిక, దయచేసి వేదిక పైకి వెక్కి స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకొని వారికి एवं भगस्य दृप्याणि यज्ञस्य काम्य प्रियः अन्ते सत्यं चन्द्रमाः आदित्यः सत्यमोमिति आपस्तत् सत्यमाभरन् यजो यज्ञस्य दक्षिणा गोविन्द गोविन्द తీసుకోండి. మీరు సైడ్ నుంచి వేయండి, అందరూ చూస్తారు. సైడ్ నుంచి వేయండి.